తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త శ్రవంతి గారు. నమస్కారం శ్రవంతి గారు. మనకి ఏదైనా ఒక రూపం ఉందంటే, మన హైందవ ధర్మంలో కూడా ఏదైనా ఒక రూపాన్ని క్రియేట్ చేశారనుకుంటే దాని వెనక చాలా పెద్ద పెద్ద కథలు, ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది కదండి. అలానే విష్ణుమూర్తి రూపంలో కనుక చూసుకున్నట్లయితే పంచాయుధాలు, దాని స్తోత్రాలు కూడా మనకి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క విశిష్టత కూడా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఈ పంచాయుధాలు స్తోత్రం చేయడం వలన ఎలాంటి కష్టాల నుంచి మనం బయటపడచ్చు అంటారు? చాలా సందర్భాల్లో మనం చూస్తే గనక మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని చెప్తారు. ఏంటండి ప్రాబ్లమ్స్ అని కనుక వింటే ఒక్కొక్కసారి అసలు బాబాయ్ వీళ్ళు ఎలా భరిస్తున్నారు ఇంత కష్టాన్ని అని అనిపిస్తుంది మనకి. ఒకే ఇంట్లో ఆరోగ్యానికి సంబంధించింది కానివ్వండి, లేకపోతే నెగటివ్ ఎనర్జీస్ చాలా ఇబ్బంది పెడుతున్నాయని కానివ్వండి, లేదు అంటే ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, అట్లాగే మీరు చూస్తే కనుక శత్రువులు, లేదు అంటే మమ్మల్ని చూసి ఏడుస్తున్నారండి, మమ్మల్ని చూసి ఎంత మేము కష్టాలు పడుతున్నా మీకేంటి, మీరు బాగానే ఉన్నారుగా, ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఏదో ఒక రకంగా మీకు సహాయం అందుతుంది కదా అని అంటారండి అని చెప్పి ఇలాంటివి చెప్తూ ఉంటే బాబాయ్ అసలు వీళ్ళు ఎలా భరిస్తున్నారు ఇదంతా అని అనిపిస్తుంది. అలాగే అసలు ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఏదైనా పూజ చేద్దాం అని అనుకుంటే కూడా మాకేం థాట్ రావట్లేదండి అని కూడా చెప్తూ ఉంటారు. అసలు ఎలాంటి కష్టాన్నైనా కూడా తొలగించగలిగేది విష్ణుమూర్తి. ఆయన మీరు ఆయుధాలను చూస్తే గనక ఒక్కొక్క ఆయుధానికి అబ్బా మనకి ఇంత ఉన్నా అని అనిపిస్తుంది అనమాట. మీరు చూస్తే గనక ఈ పంచాయుధ స్తోత్రము అని ఉంటుంది స్వామివారిది. సరే, పంచాయుధ స్తోత్రము అనగానే మీకు ఏ భాషలో అంటే ఆ భాషలో చక్కగా అందించడానికి గూగుల్ తల్లి ఉంది మనకి. కానీ అది మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని చదివితే మనకి వచ్చేది ఏంటంటే ఆ పాజిటివిటీ వల్ల, భగవంతుడిని ఎక్కువగా నమ్మడం వల్ల తొందరగా మనకి ఫలితం అనేది తొందరగా మనకి అందుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే గనక మీరు ఫస్ట్ చక్రం గురించి చూడండి. చక్రము అని అంటే సుదర్శనం. అసలు మామూలు ఆర్పిఎంతో తిరగదు అది, అవునా? మనకి నిజంగా చెప్పాలి అని అంటే సుదర్శన చక్రము అని అంటే అసలు ఎలాంటి కష్టాన్నైనా కూడా తొలగింపజేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. దాన్ని కంట్రోల్ చేయగలిగేది ఒక్క మన విష్ణుమూర్తే, అవునా కాదా? అంటే ఆ సుదర్శన చక్రం మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా సుదర్శనాష్టకం చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది అనమాట. లేదు మీకు ఎక్కడన్నా గుళ్ళో సుదర్శన హోమం చేస్తున్నామండి, సామూహికంగా మీరు పాల్గొనొచ్చు అంటే ఎటువంటి ఆలోచన లేకుండా, మీకు 500 కూడా లేవు మీ దగ్గర, వెళ్ళి కూర్చొని ఆ మంత్రాలు వినండి ఫస్ట్. అలాగే సుదర్శనాష్టకం చదువుకోండి. ఎటువంటి సమస్యలైనా కూడా తీరిపోతాయి. ముందు అనారోగ్యము అనేది ఇంట్లో ఉండకుండా ఉంటుంది అనమాట. అట్లాగే మీరు ఇప్పుడు శంఖం, పాంచజన్యం అంటే ఏంటి, ఆయన ఊదుతారు కదా, ఊదినప్పుడు ఆయన గాలితో సౌండ్ వస్తుంది, అవునా? శంఖం నుంచి సౌండ్ వస్తుంది గాలి ద్వారా. అంటే మీరు ఆ శంఖాన్ని గనక నమ్ముకుంటే ఈ పంచాయుధ స్తోత్రాల్లో ఆ శంఖానికి మీరు ఏం చెప్పాలి, చక్రానికి ఏమో ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని రిమూవ్ చేయండి అని చెప్పి చెప్పుకోవాలి. ఆ విష్ణుమూర్తి యొక్క నాదమే మీరు వింటున్నట్టుగా ఫీల్ అవ్వాలి, అవునా? అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎలాంటి గాలి ధూళి ఉన్నా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఎప్పుడైతే ఆయన శంఖం పూరించారో ఆ నాదంతో పాటు గాలి కూడా బయటకు వస్తుంది కదా, ఇంకా ఈ గ్రహ దోషాలు కానీ గృహ దోషాలు కానీ ఏమి చెయ్యలేవు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ మనం చూస్తే కనుక ఖడ్గం. ఎలాంటి ఖడ్గము అది, ఎలా ఆయన దుష్టులని, రాక్షసుల్ని సంహరించిన ఖడ్గం అది. మీరు చూస్తే కనుక అన్నమయ్య చరిత్రలో కనుక మనం చూసుకుంటే ఆ నందకమే పుట్టాడు, ఆయన అన్నమయ్యగా పుట్టారు అని చెప్పి మనం చదువుకుంటాం, అవునా? అంటే ఏంటి, దుష్టులకి మాత్రమే సంహరించేది. నువ్వు భక్తితో ఉండాలి అని అంటే గనక నీ అంతట నువ్వే స్వామివారిని కీర్తించదగ్గ శక్తినిస్తుంది అన్నమాట ఆ నందకం, అవునా కాదా? కాబట్టి కత్తిని బాబాయ్ మనం పూజించచ్చో పూజించకూడదు, ఈ లైన్ చదవచ్చో చదవకూడదు, ఇలాంటివన్నీ మనకి బోలే డౌట్స్ ఇప్పుడు,
అవునా? అవును. కాబట్టి అస్సలు బాధపడకుండా ఆ ఖడ్గాన్ని మీరు ఏమని కోరాలి అని అంటే, శత్రువులందరినీ మాకు దూరం చేయి స్వామి, అసలు శత్రువు అనేవాళ్ళు లేకుండా చేయి, మాకు అందరూ మిత్రులుగానే ఉండాలి. మా శత్రువు ఇలా అయిపోవాలి, వాడు ఇలా అయిపోవాలి అట్లా అని కాకుండా, నీ శత్రువుకి నువ్వు శత్రువు అన్నప్పుడు నువ్వు కూడా శత్రువే అవుతావు కదా. నీకు ఎవరైనా ఎనిమి ఉన్నారు అనుకో, ఫర్ సపోజ్, ఆ ఎనిమికి నువ్వు కూడా ఎనిమివే కదా, మరి వాడు కూడా అలానే చదివితే మనకి ఇబ్బందే కదా. కాదు, ఎప్పుడైతే నువ్వు మంచిని కోరుకుంటావు, నా శత్రువుని మంచి కూడా నువ్వు కోరుకుంటావో, అది నీకు వైఫై లాగా ఉపయోగపడుతుంది, నీ మంచితనం ఎక్కడికి పోదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అట్లాగే మీరు మనం చూసుకుంటే గనక ధనస్సు, ఎలాంటి ధనస్సు ఉంది ఆయన దగ్గర అంటే, శివుడికి సంబంధించిన ధనస్సును కూడా ఆయన రామావతారంలో వీళ్ళని విచ్చేసారు, చూసావా? అంటే ఇంకా చాలా స్ట్రాంగ్ అయినది ఉంది ఆయన దగ్గర, అవునా కదా? ఎక్కువ పెడితే, ఆయన ఎక్కువ పెట్టాడు అనుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా సాల్వ్ చేసేస్తాడు మనవి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ పంచాయుధ స్తోత్రం చదివేటప్పుడు ఆయన మీద పూర్తిగా మనస్సుని లగ్నం చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే గద ఉంది ఆయన దగ్గర ఇంకా. ఓకే, అంటే ఎంతో బరువైన గదే కదా ఆయన దగ్గర ఉన్నది. ఇలాంటి బరువున్న సమస్యలన్నిటినీ కూడా తునాతునకలు చేసేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏమిటండి మీ సమస్య అని మనం ఎవరినన్నా అడిగామనుకో, అబ్బో మా సమస్య అదో పెద్ద కథలే అంటారు. చెప్తే ఇంకా ఈ రోజంతా చెప్పుకుంటూనే ఉండాలి మా బాధ గురించి చెప్పాలంటే అని అంటే చెప్తే అన్న బాధ తీరుతుందా అనే దాంట్లో నుంచి కూడా మూవ్ అయిపోతారు అనమాట. వద్దులే ఇప్పుడు దాని గురించి ఎందుకులే, సర్లే కానీ మీ ఇంట్లో ఏంటి విశేషాలు అని చెప్తారు. విపరీతమైన నవ్వొచ్చేస్తూ ఉంటుంది అనమాట. చాలా విపరీతంగా నవ్వుతున్నారు అనుకోండి, వాళ్ళ వెనకాల మనసులో అంతర్లీనంగా ఎక్కడో చెప్పుకోలేని బాధ ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం కనపడరు, అయ్యో ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కదా, మనకి ఎప్పుడు అలా అనిపించలేదా, ఆవిడ చూస్తే అంత కష్టం ఉందా ఆవిడకని అంటూ ఉంటాం మనం, ఎన్నో సందర్భాల్లో వింటూ ఉంటాం అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుంది గద అనేది గుర్తుపెట్టుకోవాలి. పంచాయుధ స్తోత్రం అనేది అందరం చదువుతాం, కానీ స్వామి దగ్గర ఉన్నవి అపారమైన శక్తివంతమైన ఆయుధాలు. ఆయన ఏదో ఆయన కోసం అని పట్టుకోలా, మన కోసం పట్టుకున్నారు. ఆయన భగవంతుడు ఎంత అపార కరుణాసింధుడు అని అంటే, అయ్యో వీళ్ళని పుట్టించామే, కర్మానుసారంగా వీళ్ళు ఏవో తప్పులు చేస్తుంటే దాని అనుసారంగా మళ్ళీ పుట్టారే, వాళ్ళని అలా వదిలేయకూడదు, వాళ్ళ కోసం నేను ఈ ఆయుధాలు తప్పకుండా నేను ధరించాలి అని చెప్పి ఆయన ధరించారేమో అని అనిపిస్తుంది. కాబట్టి పంచాయుధ స్తోత్రం చదివితే గనక మీకు ఎలాంటి బాధలు ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఈ మధ్య చాలా వింటున్నాం మనం, మా మీద బ్లాక్ మ్యాజిక్ చేశారనో, లేకపోతే ఇంపార్ట్ చేశారనో, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని చెప్పో, లేదు అంటే గనక బలానా కంటిన్యూగా మా ఇంట్లో ఇవే అవుతున్నాయండి నెగిటివ్. వాళ్ళు వస్తున్నప్పుడు కూడా నేను అదే విన్నా, కంటిన్యూగా నెగిటివ్ మాటలే వింటున్నామండి, అసలు చాలా భయం వేస్తుంది బయటికి వెళ్ళాలంటే కూడా అని చెప్పి కాల్ చేశారు ఇవాళ. అలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి పంచాయుధ స్తోత్రంతో అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చక్కగా తెలియజేశారండి. పంచాయుధాలు వాటి చదవడం వల్ల ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం అయితే మనకు దక్కేస్తుంది. చాలా సంతోషం అండి, చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.